వర్ణిక 9th మంత్లోకి ఎంటర్ అయిపోయింది. ఇంకా మా ఫ్యామిలీ అందరం గుండు చేపిద్దామని డిసైడ్ అయిపోయాము. యాక్చువల్గా 11th మంత్లో కూడా తీపించవచ్చు, కానీ పాపకి హెయిర్ ఎక్కువ ఉండడం వల్ల 9th మంత్లోనే తీపించాలని డిసైడ్ అయిపోయాము. ఇక మా అమ్మ వాళ్ళైతే పాపకి ఇయర్ రింగ్స్ తీసుకున్నారు. ఇక్కడ వర్ణిక తన ఇయర్ రింగ్స్ తనే సెలెక్ట్ చేసుకుంటుంది. చూడండి ఎంత క్యూట్గా మిర్రర్లో చూసుకుంటుందో. ఇక షాప్లో వర్ణికకి బెలూన్ ఇచ్చారు. ఇంకా మంచిగా బెలూన్ తోటి ఆడుకుంటుంది. ఇక ఫైనల్గా ఇయర్ రింగ్స్ అయితే సెలెక్ట్ చేసేసుకున్నాము. చాలా చిన్న చిన్న డైనోసార్స్ క్యూట్గా అనిపించాయి. ఒక్కటే పీస్ ఉన్నింది. ఇక వర్ణిక కూడా బాగుంటాయని ఇక ఇవే తీసుకున్నాము. ఈ బుజ్జి కమ్మలు వెయిట్ వచ్చేసి 1.3 grams. ఇక నెక్స్ట్ డే వాళ్ళ నాన్న కూడా వచ్చేసారు. నాన్నొచ్చాడా? 15 days గ్యాప్ వచ్చింది నాన్నని కలిసి. సో కొంచెం టైం పట్టింది అడ్జస్ట్ అవ్వడానికి. ఒక 15-20 minutes తర్వాత ఇక సెట్ అయిపోయింది. వర్ణిక అయితే చాలా ఫాస్ట్గా లేసి నించునేస్తుంది. 9th మంత్లోకి ఎంటర్ అయిందో లేదో నడిచేయాలని కూడా చూస్తుంది. సోఫా పట్టుకొని మంచిగా నడిచేస్తుంది కూడా. కమ్మలతో పాటు అమ్మ వాళ్ళు బట్టలు కూడా పెట్టాలి అని అన్నారు. ఇక మేము ముగ్గురం అయితే బట్టలు కూడా తీసుకున్నాము. అవి ఫ్యూచర్లో గెట్ రెడీ విత్ మీలో నా అవుట్ఫిట్స్ మీకు చూపిస్తాను. ఇక వాళ్ళ డాడ్ బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే అమ్మమ్మ తీసుకెళ్ళి వాళ్ళ నాన్న పక్కన కూర్చోబెట్టింది. ఇక చూస్తుంది వాళ్ళ నాన్న తినిపిస్తారో లేదో అని. ఇక రోజు ఆఫ్టర్నూన్ తాత ఇంటికి వచ్చేటప్పుడు కోకోనట్ వాటర్ తీసుకొస్తారు వర్ణికకి. వర్ణిక మంచిగా కోకోనట్ వాటర్ ఎంజాయ్ చేస్తుంది ఈ సమ్మర్లో. ఇక అమ్మమ్మ రెడీ చేసేసింది వర్ణికని. ఇంకా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది కదా, కొద్దిసేపు మంచిగా ఆడుకుంటుంది. నెక్స్ట్ వర్ణిక బ్యాగ్ అయితే ప్యాక్ చేస్తున్నాను. ఇది కిడ్స్ ట్రావెల్ బ్యాగ్. చాలా యూజర్ ఫ్రెండ్లీ అండ్ చాలా కంపార్ట్మెంట్స్తో వస్తుంది. ఈ బ్యాగ్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అఫోర్డబుల్గానే ఉంటుంది. నేనైతే ఇది ఫస్ట్ క్రైలో తీసుకున్నాను. ట్రావెలింగ్లో కిడ్స్కి సపరేట్గా ఒక బ్యాగ్ క్యారీ చేయడమే చాలా బెస్ట్. ఎందుకంటే వాళ్ళు ఏ టైంలో ఎలా ఉంటారో తెలియదు కాబట్టి వాళ్ళకంటూ ఒక బ్యాగ్ ఉంటే మనకి ఫాస్ట్గా ఏవైనా తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. డైపర్స్ అయినా, వెట్ వైప్స్, క్లాత్స్, నాప్కిన్స్, డైపర్స్, వాటర్ బాటిల్, ఎవ్రీథింగ్ మనము ఈ బ్యాగ్లో స్టోర్ చేసుకోవచ్చు. వర్ణికకి గుండు తర్వాత ఈ డ్రెస్సే వేస్తున్నాను. ఇదైతే నేను స్టిచ్ చేయించాను. ఇవి కాటన్ డైపర్స్. ఇవి కూడా ఫస్ట్ క్రైలోనే తీసుకున్నాము. అంటే 24/7 డైపర్సే కాకుండా మధ్య మధ్యలో ఇలా చేంజ్ చేస్తూ ఉంటాను. ఒకసారి డైపర్, ఒకసారి కాటన్ డైపర్స్. ఇక నెక్స్ట్ పౌడర్, క్రీమ్, ఎవ్రీథింగ్. ఇక్కడ మనకి లోపల చాలా కంపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, అక్కడ మనం పెట్టేసుకోవచ్చు. ఈ ఫ్రంట్ సెక్షన్లో అయితే నేను మెడిసిన్స్ క్యారీ చేస్తున్నాను. ఖచ్చితంగా మనం ఎక్కడికి వెళ్తున్నా కిడ్స్కి మెడిసిన్స్ క్యారీ చేయాల్సిందే. వాళ్ళకి ఏ టైంలో సిక్ అవుతారో అస్సలు తెలియదు కాబట్టి బేసిక్ మెడిసిన్ అయితే మనం క్యారీ చేసుకోవాలి. లైక్ కోల్డ్, కాఫ్, ఫీవర్ మెడిసిన్స్. ఇక్కడ టీథర్స్ కూడా నేను క్యారీ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు పిల్లలకి ఏది పడితే అది కొరకాలి అనిపిస్తుంటుంది. సో అలా కొరకకుండా ఈ టీథర్స్ వల్ల మనం కొంచెం ఎంగేజ్ చేయొచ్చు వాళ్ళని. ఆల్మోస్ట్ అన్నీ ప్యాక్ చేసేసుకున్నాను. ఇక ఫుడ్, వాటర్ బాటిల్ అన్నీ పెట్టుకున్నాను. ఈ బ్యాగ్ ట్రావెలింగ్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది నాకైతే. మీకు ఎవరికైనా కిడ్స్ ఉన్నా కూడా తప్పకుండా రికమెండ్ చేయండి. అండ్ అలాగే తప్పకుండా వాడి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. అండ్ ఈ బ్యాగ్లో మనకి లాస్ట్లో పెట్టిన క్లోత్స్ సడన్గా తీసుకోవాలి అన్నా కూడా మనం పైన నుంచే కాకుండా బ్యాగ్కి బ్యాక్ సైడ్ ఒక జిప్ ఇస్తారు. అది ఓపెన్ చేసి కూడా మనం కింద ఉన్న క్లోత్స్ తీసుకోవచ్చు. సో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది బ్యాగ్. ఇక నెక్స్ట్ మేము కూడా మా బట్టలన్నీ సర్దేసుకున్నాము. shadows
ప్యాకింగ్ అయిపోయాక వర్ణిక వచ్చి లగేజ్ తోటి కొద్దిసేపు ఆడుకునింది. మొత్తం ప్యాకింగ్ అయిపోయాక వచ్చింది. ఒకవేళ స్టార్టింగ్లోనే వచ్చుంటే చాలా టైం పట్టేది నాకు ప్యాక్ చేయడానికి. మనం పెట్టడం వాళ్ళు తీయడం అదే సరిపోతుంది. ఇక అన్ని లగేజ్ కార్లో సర్దుకొని నానమ్మ వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక తాత అయితే బయట ఎత్తుకొని ఉన్నాడు వర్ణికని. ఇక మేము కూడా బయటికి వచ్చేసాము. ఇక అమ్మమ్మ, తాతయ్య, వర్ణిక ఫ్రెండ్స్ అందరూ సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చారు. బాయ్ తాత. వెళ్ళేటప్పుడు అమ్మమ్మ వెళ్ళిపోయింది వాళ్ళ దగ్గరికి. ఇక మేము బాయ్ అని చెప్పేసి కార్ కొంచెం ఫ్రంట్కి మూవ్ చేసినా కూడా వర్ణికకి ఏం తెలియట్లేదు, హ్యాపీగా వాళ్ళ తాత దగ్గరే ఉంది. వర్ణికని తీసుకుని అయితే మేము స్టార్ట్ అయిపోయాము నానమ్మ వాళ్ళ ఇంటికి. ఇక వర్ణిక కార్ ఎక్కగానే నిద్రపోయింది. ఎలాగో నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి టైం పడుతుంది కదా అనేసి మధ్యలో ఒక హోటల్ దగ్గర ఆగి స్నాక్స్ తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇక వర్ణిక అయితే కొద్దిసేపు టేబుల్ మీద ఆడుకుంది. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో పాపతోటి తిరుమల జర్నీ అండ్ మా దర్శనం ఎలా జరిగిందో మీతో షేర్ చేసుకుంటాను.